నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ. టాప్స్ వేసుకుంటాం కదా, వేసుకున్న టాప్స్ కలర్ కానీ డ్యామేజ్ కానీ కొంచెము డ్యామేజ్ అయినట్టు కనబడితే మనము వేస్ట్గా టాప్స్ అన్నీ పడేస్తూ ఉంటాము. అలా టాప్స్ పడేయకుండా ఇలా పిల్లో కవర్స్ని కుట్టుకుంటే చాలా అందంగా కనబడతాయి. బెడ్ పైన ఉన్న పిల్లో కవర్స్ కానీ సోఫాలో ఉన్న దిండీలకు కానీ కుట్టి మనము తొడిగిస్తే చాలా చాలా బాగుంటాయండి. నీట్గా కనబడతాయి. మనము నచ్చిన మోడల్లో కుట్టేయచ్చు. టాప్స్ మాత్రం వేస్ట్గా పడేయకుండా ఇలా యూజ్ చేసేసుకోవచ్చండి. సూపర్గా కనబడుతుంది. టాప్స్తో పిల్లో కవర్స్ ఎలా కుట్టాలో నేను వీడియోలో చూపిస్తున్నాను. నా వీడియో మొత్తము చివరి వరకు చూడండి. పిల్లో ఉంటుంది కదండి, సోఫా పైనదైనా బెడ్ పైనదైనా తీసుకొని సైజుని చూసుకోవాలి. రెండు వైపులా సైజుని చూసుకొని పక్కన ఒక పేపర్ పైనైనా టేబుల్ పైనైనా మార్కింగ్ చేసేసుకోవాలి. టేప్తో ఇలా సైజుని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనము టాప్ ఉంటుంది కదా, వేసుకునే టాపు, ఆ టాపుని తీసుకొని దానికి కూడా సైజు తీసుకోవాలి. రెండు వైపులా టేప్తో కొలుసుకోవాలి. అడ్డంగా పొడుగ్గా కొలుసుకోవాలి. రెండు వైపులా కొలుసుకొని మార్కింగ్ చేసేసుకోవాలి. కట్ చేసుకోవాలి. టాప్ని పిల్లో అయితే ఎంత ఉంటుందో అంత సైజు తీసుకొని కరెక్ట్గా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మిషన్ పైన మనము కరెక్ట్గా క్లాత్ని వేసేసుకోవాలి. నేను రెండు ముక్కలని తీసుకున్నాను. ఒకటి రెడ్ కలర్, ఒకటి గ్రీన్ కలర్ తీసుకున్నాను. టాప్ ఎల్లోది, దానిపైన రెడ్ గ్రీన్ చాలా బాగా కనబడుతుందని ఇలా రెడ్ గ్రీన్ తీసుకున్నాను. ముక్కలుగా ఉంటే జాయింట్ చేసేసుకోవాలి. ముక్కలు లేకపోతే డైరెక్ట్ కుట్టేయవచ్చు. నేను ముక్కలు రెండు ఉన్నాయి, రెండు ముక్కల్ని ఇలా జాయింట్ చేశాను. ముక్కలని రెండు తీసుకొని జాయింట్ చేసుకోవాలి. గ్రీన్ ముక్కలని రెండింటిని తీసుకొని జాయింట్ చేసుకున్నాను. మీ దగ్గర ఒక ముక్క ఉంటే ఒక ముక్కనైనా జాయింట్ చేసుకునే అవసరం లేదు, డైరెక్ట్ కుట్టేయచ్చు. ఇలా ఎల్లో క్లాత్ని నీట్గా పరుచుకోవాలి మిషన్ పైన. దానిపైన రెడ్ క్లాత్ని తీసుకొని కుట్టాలి. చూడండి, ఎల్లో దానికి జాయింట్ చేసేయాలి. చూపిస్తున్నాను చూడండి. రెడ్ క్లాత్ని ఇలా వేసి పొడుగ్గా కుట్టుకోవాలి. చాలా నీట్గా, ముడత లేకుండా నీట్గా కుట్టాలి. అప్పుడే మంచిగా కనబడుతుంది సోఫా పైన పిల్లో. ముడత రాకుండా మాత్రం చూసుకోవాలండి ఖచ్చితంగా. ముడత వస్తే పిల్లో అందమే పోతుంది. కరెక్ట్గా రెడ్ క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. గ్రీన్ క్లాత్ని తీసుకున్నాను. గ్రీన్ క్లాత్ని వేశాను. ప్లస్ టైప్లో కుడుతున్నానండి నేను. ఇది ఎల్లో ఉంది కదా క్లాత్, టాప్ క్లాత్ ఎల్లో, రెడ్ అండ్ గ్రీను ప్లస్ టైప్లో కుడుతున్నాను. చూడడానికి కూడా పిల్లో చాలా అందంగా కనబడుతుంది ఇలా కుడితే. ఎల్లో దానిపైననే గ్రీన్ని జాయింట్ చేసేసుకోవాలి. గ్రీన్ ముక్కని కుట్టు మాత్రం నీట్గా వచ్చేలా చూసుకోవాలి. క్లాత్ ముడత రాకుండా కుట్టును నీట్గా వేసేసుకోవాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయడము మర్చిపోకండి. మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. గ్రీను, రెడ్, ఎల్లో చూడడానికి మాత్రం చాలా అందంగా కనబడుతుంది కదా. ఇంకా కుట్టాక మొత్తం పిల్లోకి తొడిగాక చాలా చాలా బాగా కనబడుతుంది. చూడండి, ఇప్పుడు మనకి ఇది ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు రెండో ముక్కను తీసుకొని దీన్ని దానిపైన వేసేసుకొని జాయింట్ చేసేసుకోవాలి. ఉల్టా సీదా కరెక్ట్గా చూసుకొని కుట్టుని వేసేసుకోవాలి. డబల్ కుట్టుని వేసేసుకోవాలి. ఏ దానికైనా డబల్ కుట్టు ఖచ్చితంగా వేసేసుకోవాలి. సింగిల్ కుట్టు వేస్తే కుట్టు ఊడిపోతుంది. డబల్ కుట్టు మాత్రం వేసేసుకోవాలి. ఏది కుట్టినా డబల్ కుట్టు ఖచ్చితంగా వేసేసుకోవాలి.
3 సైడ్‌లా డబల్ కుట్టును వేసిన తర్వాత ఇంకొక సైడు మనము పిల్లోను తొడుగుతూ ఉంటాం కదా! ఆ తొడిగే వైపు ఒక 2 ఇంచెస్ వరకి క్లాత్‌ని తీసుకోవాలి. క్లాత్‌ని తీసుకొని ఒక సైడు ముందే కుట్టు వేసేసుకొని, రెండో సైడు మళ్ళీ దాన్ని అతికించుకోవాలి. కుట్టుకున్న తర్వాత మడతను తీయాలి. తీసిన తర్వాత నీట్‌గా సెట్ చేసుకోవాలి. చూడండి, నీట్‌గా సెట్ చేసుకొని ఒకవైపు క్లాత్‌ని జాయింట్ చేసి పెట్టేసుకోవాలి. క్లాత్ లోపలి వైపు తొడిగినప్పుడు పిల్లో చాలా అందంగా కనబడుతుంది. మూలల్ని కూడా కరెక్ట్‌గా తీసి పెట్టేసుకోవాలి. పిల్లో తొడిగాను చూడండి. ఒక సైడు మొత్తం యెల్లోగా పెట్టాను. ఇంకో సైడు రెడ్ క్లాత్‌తోని, గ్రీన్ క్లాత్‌తోని ప్లస్ మోడల్‌ని కుట్టాను. చాలా బాగా కనబడుతుంది. చూడండి, ఇంకో పిల్లో కూడా ఇదివరకి కుట్టాను. నా ఛానల్‌లో ఆ వీడియో ఉంది. అది కావాలనుకుంటే అది కూడా చూడండి. గోల్డ్ కలర్ సోఫా పైన ఇలా రెడ్డు అండ్ గ్రీను, యెల్లోతోని పిల్లో ఎంత అందంగా కనబడుతుందో చూడండి. సూపర్‌గా కనబడుతుంది కదా! నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మంచి మంచి వీడియోలతో మీ ముందుకొస్తూ ఉంటాను. చూడండి, సోఫా ఎంత అందంగా కనబడుతుందో. 2 దిండీలు కుట్టానండి. ఈ 2 దిండీలు చూడండి ఎంత అందంగా కనబడుతున్నాయో. రెడ్ అండ్ గ్రీన్‌తోని, యెల్లోతోని సూపర్‌గా కనబడుతున్నాయి కదా! చూస్తుంటేనే ఎంత బాగా అనిపిస్తుందో కదా దిండీలు. మీ దగ్గర ఉన్న పాత టాప్స్ వేస్ట్‌గా పడేయకుండా ఇలా పిల్లో కవర్‌కి కుట్టండి. చాలా అందంగా కనబడతాయి. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ కొట్టండి. నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ.